అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక అందమైన కథ 'నిజమైన అందం'. అయితే అనగనగనగా ఒక అడవిలో ఒక కాకి నివసించుచూ ఉండేది. అది తన జీవితంలో చాలా సంతోషంగా ఉండేది. కానీ ఒకరోజు అది ఒక తెల్లని హంసను చూసింది. అయితే కాకి తనలో తాను ఇలా అనుకుంటుంది. అబ్బో! ఈ హంస ఎంత తెల్లగా ఉందో! నేనేమో నల్లగా ఉన్నాను. బహుశా ఈ ప్రపంచంలో హంసనే అత్యంత సంతోషకరమైన పక్షి అయ్యుంటుంది అని కాకి అనుకోవడం జరిగింది. అదే మాటను హంసతో కూడా చెప్పింది. అందుకు హంస నవ్వి, మిత్రమా, నేను కూడా అలాగే అనుకున్నాను. అయితే నేను ఒక చిలకను చూశాను. ఆ చిలుకకు 2 రంగులుంటాయి. అది నాకంటే ఎంతో అందంగా ఉంటుంది అంది. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళింది. చిలుకతో కూడా ఇదే విధంగా చెప్పింది. అప్పుడు చిలుకేమో, కాకి, నెమలిని చూడు. దానికి ఎన్ని రంగులో! ఈ ప్రపంచంలో నెమలే అందమైనది అని చెప్పింది. చివరకు జంతు ప్రదర్శనశాలలో ఉన్న నెమలి దగ్గరకు వెళ్ళింది ఈ కాకి. అక్కడ వందలాది మంది ప్రజలు ఆ నెమలిని చూడ్డానికి వచ్చారు. ప్రజలందరూ వెళ్ళిపోయాక కాకి నెమలితో ఇలా అంది. నెమలి రాజా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో! వేల మంది నిన్ను చూడడానికి వస్తారు. నన్ను చూస్తే మాత్రం అందరూ భయపడి తోలేస్తారు. నువ్వే ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షివి కదా! అప్పుడు నెమలి నిట్టూరుస్తూ ఇలా అంది. హుం, కాకి మిత్రమా, నా అందం వల్లే నేను ఇక్కడ పంజరంలో బందీ అయ్యాను. నిన్ను ఎవరూ పంజరంలో పెట్టరు. నీకు నచ్చిన చోటికి నువ్వు ఎగురగలవు. ఈ అందం కంటే నీకున్న స్వేచ్ఛే గొప్పది. నిజానికి నేనే నీలా పుట్టాల్సింది అని కోరుకుంటున్నాను. అప్పుడు కాకికి అర్థమైంది. తన దగ్గర ఉన్నదానితో తృప్తిగా ఉండటమే నిజమైన సంతోషం అని. అయితే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం మానేసి, మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండటమే అసలైన విజయం. అదే అసలైన సంతృప్తినిస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే 'నవర్షి స్టోరీ కార్నర్‌ని' సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి.